ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి హేతులేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చేవారికే కదా, కలిపిన ద్రాక్షరసం రుచి చూడ చేరువారికే కదా. పిమట అది సర్పం వల్లే ఖర్చులు, కట్లపాం వల్లే కాటువెయ్యునో, విపరీతమైన నీ కళ్ళకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. సహోదరి సహోదరుడా, లోకంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు చూస్తున్నాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి గొడవలు, ఎవరికి గాయములు, ఎవరికి చింత. ఉదయమే లేచి ద్రాక్షరసంతో పొద్దు పుచ్చుకునే వారికి కదా, ఉదయం లేచి త్రాగి మత్తై తన బాధ్యతను మర్చిపోయి, కుటుంబం పట్ల బాధ్యత మర్చిపోయి, భవిష్యత్ పట్ల బాధ్యత మర్చిపోయి, పిల్లల పట్ల బాధ్యత మర్చిపోయి, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడికి వెళుతున్నావో తెలియని పరిస్థితి, మత్తుగా జీవిస్తున్నావు. అది నీకు క్షేమం కాదు. నీకంటూ ఒక బాధ్యత ఉంది, నీకంటూ ఒక పిల్లలు ఉన్నారు. పిల్లల గురించి ఆలోచించు, భార్య గురించి ఆలోచించు. వారికి దిక్కు దిశ ఎవరు లేరు, నీ తప్ప. ఈరోజు పట్టించుకోవలసిన కుటుంబాన్ని, పట్టించుకోవలసిన కుమారులను, పట్టించుకోవలసిన నీ భవిష్యత్తును బజారు పాలు చేసి బహుగా తాగుతూ సమస్యలు కొట్టించుకుంటాం. త్రాగి తందనాలాడుతున్నాం. సారా సర్పము అది ఎక్కడ కాటు వేస్తుందో తెలియదు. విసికి విషమో అది ప్రాణము తీయక ఒప్పదు. కాబట్టి ఎందుకని నీ జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు? ఎందుకని నీ జీవిత పరమార్థము తెలుసుకోలేకపోతున్నావు? ఈ రోజునైనా గ్రహించి, నీకంటూ ఒక బాధ్యత ఉంది. నువ్వు గొప్పవాడివి. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకు గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. జీవం ఇచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పుడు ఈరోజు ఎందుకని అందరినీ పక్కన పెట్టి త్రాగుడుకు బానిసయ్యావు, అందరినీ పక్కన పెట్టి తిరుగుడుకు బానిసయ్యావు, అందరినీ పక్కన పెట్టి అక్రమానికి బానిసయ్యావు, అందరినీ పక్కన పెట్టి నిన్ను నువ్వు నాశనానికి కొని తెచ్చుకుంటున్నావు, పాపానికి తావిస్తున్నావు, లోకానికి తావిస్తున్నావు. జాగ్రత్త. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. అని అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక విడవక నీ ఎడల కృప చూపుతున్నాడు. కాబట్టి ఈరోజు వరకు నీవు బ్రతుకుతున్నావు. ఈరోజే ఈ మాటలు వింటున్నావు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీకంటూ ఒక బాధ్యత ఉంది. త్రాగుడికి బానిస కామాకు, తిరుగుడుకు బానిస కామాకు, ఇష్టానుసారంగా జీవించడానికి బానిస కామాకు, జగడాలకు బానిస కామాకు, అనవసరంగా ఇతరులను సూటిపోటి మాటల ద్వారా గాయపరిచేవాడిగా తయారు కామాకు. ఈరోజు దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా, ఇతరులను ప్రేమించే వ్యక్తిగా తయారు కావాలి. ఇతరులకు సహకరించే వ్యక్తులుగా తయారు కావాలి. ఇతరులను బలపరిచే వ్యక్తిగా తయారు కావాలి. ఇతరులకు భవిష్యత్తును చూపించే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని దిద్దుకుంటావని, నీ కుటుంబాన్ని కట్టుకుంటావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకని ఒక తీర్మానం తీసుకొని ఈరోజే నిన్ను బలపరచుకోకూడదు, నీ జీవితాన్ని దిద్దుకోకూడదు. పరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, అయా ఇంతకాలము త్రాగుకు బానిసయ్యాను, తెలుగుకు బానిసయ్యాను అయా, ఇష్టానుసారంగా జీవిస్తున్నా నన్ను ఈరోజు నాతో మాట్లాడా. అయా, ఇక్కడ నుంచి ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ ఆపదలు, ఎందుకు ఈ గాయములో? అయా, ఉదయం లేచి త్రాగుతున్న వారికేగా, ఉదయం లేచి తిరుగుతున్న వారికేగా, బాధ్యతలు లేక తిరుగుతున్న వారికే అనగా నాకే దేవా. ఇక్కడ నుంచి నాకంటూ బాధ్యత ఉంది. నేను కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరత ఉంది, నా భవిష్యత్తును పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, నా జీవితాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. బ్రతికిన కొంతకాలంనైనా అయా ఇదిగో నలుగురిలో అయా క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సహకారాన్ని పంచే వ్యక్తిగా, ప్రేమను, ఆప్యాయతను పంచే వ్యక్తిగా జీవించాలని నాతో మాట్లాడావు. నన్ను అయా ఇదిగో క్షమించి ఇక్కడ నుంచి నీ కొరకు జీవిస్తానని అయా తీర్మానం తీసుకోండి. అయా ఇదిగో ప్రభా, ఎవరైతే ప్రభా ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తావో వారికి కూడా ఒప్పుకున్నట్టు దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.